వీరుడు ఏం చేశావు? జానకి మహా గొప్ప ప్లాన్ చెప్పేవాళ్ళే. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్ కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెప్దామని వచ్చాను. సైకిల్ కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోటు బుక్ చింపేయాలా? పాప వాడు కష్టపడి రాసుకుంటాను. పైగా నోటు బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు మనసు కలుస్తాయి. అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమలేఖ రాసి పెడతాను. ప్రేమలేఖ రాసి పెడతావా? అది చదివి నా మనవడు నీ వెంట పెడితే నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి. ప్రేమలేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో, తమలపాకుల గురించి రాసుకున్నావా? ఏమిటి తాతయ్య, ఏం చేస్తున్నావు? అబ్బే ఏమి లేదురా, నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను, బయట తోలుతున్నాను. ఎలుక? మరి వెనకాల ఏం చేస్తున్నావు? అబ్బే ఏం తాగలేదురా. చూడండి, ఏం తాగలేదురా. ఇమ్మంటుంటే కష్టపడి రాసుకున్న నోట్బుక్. మీ నాన్నమ్మను మాత్రం పిలుపు, వచ్చిందంటే నాకు దారుణమైన కదులు పెడుతుంది. ఏంట్రా ఏంట్రా నాన్న? చడుచుకున్నావా? చూడు బామ్మ, పరీక్షలు దగ్గర పడుతుందని కష్టపడి రాసుకున్న నోట్స్ ఎలా చింపేశాడో చూడు. ఏందయ్యా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? మొన్నేమో సైకిల్ గాలి తీసేసావు, ఈ వేళేమో నోటు బుక్ చింపేశావు. ఏమైంది నీకు? ఎందుకు చింపేశావు నోటు బుక్? అబ్బే ఏమీ లేదే, కాగిత పొడవలు చేసి నీళ్ళల్లో వదులుతూ ఆడుకుందామని. ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా? అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు రాగానే సరికదయ్యా. ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా? రేపటి నుంచి వాడు ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా? ఐడియా ఇంకా ఇవ్వలేదే. ఐడియా ఇవ్వడమేంటి? అబ్బాయి లేదు, ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళాకరా అనుకో. ఇడు మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుతామని వస్తున్నాం. మీ ఇంటి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఎంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగనో బుద్ధి లేకపోతే కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతుందయ్యా? నాకు చదవడం తప్ప రాయటం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. తప్పు కొత్త వార్త వస్తుంది. కానీ వీరికన్నా 8 ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తల్పాడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాశారు. అంతేకాకుండా 1885లో శివకర్ బాపూజీ తల్పాడే ఆ ఘనతను సాధించారు అనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మరుత్సక అనే